హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి మీకు ఏదైతే పీడిఎఫ్ సంబంధించి కానీ నోటిఫికేషన్ సంబంధించి కానీ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు అక్కడ ఫాలో అయ్యి మెసేజ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ శాఖలో మరో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ మూడు నోటిఫికేషన్లు, స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ వస్తుందా, అండ్ జూలైలో షెడ్యూల్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా, స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ మూడు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కేవలం మీకు 10th లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మూడు నోటిఫికేషన్ సంబంధించి దీనికి కేవలం 10th పాస్ సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ మూడు నోటిఫికేషన్ సంబంధించి క్లారిటీగా డీటెయిల్స్ చెప్తాను. వీడియో అనేది క్లియర్ గా చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కోసం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది వీడియోస్ కింద కానీ, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో, ఇన్స్టాగ్రామ్ లో బోత్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. మూడు మేజర్ మెసేజ్లు ఏంటంటే స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ జూలై నోటిఫికేషన్ అండ్ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్, ఈ మూడు సంబంధించి మేజర్ గా సంబంధించి క్వశ్చన్స్ అన్నమాట. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చెప్పినాడు, మనకు మే మంత్ లో స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. రిలీజ్ చేస్తే మాత్రం చేస్తారు, లేకుంటే చేయరా అని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయరు, క్యాన్సిల్ అయిందన్నమాట. ఇది అయితే స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే రాలేదు. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ 1 నోటిఫికేషన్ రన్ అవుతుంది కదా, జనవరిలో వచ్చింది. దానికి సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ మొన్ననే రిలీజ్ చేసిండు. ఎవరైతే అప్లై సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళండి. ఇక 4th మెరిట్ లిస్ట్, 5th మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్యూచర్ లో. ఏదైతే జూన్ 30 వరకు ఆ నోటిఫికేషన్ క్లోజ్ అన్నమాట. మళ్ళీ జూలైలో మరో కొత్త నోటిఫికేషన్. అంటే దానికన్నా ముందు మనకు ఒక నోటిఫికేషన్ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండేది. కానీ అది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాక దాన్ని అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది అన్నమాట. మనకు 2023లో ఇదే విధంగా రిలీజ్ చేశారు. మనకు జనవరిలో ఒక నోటిఫికేషన్, మేలో ఒక నోటిఫికేషన్లు, జూలైలో ఒక నోటిఫికేషన్. అదే విధంగా మనకు 2024లో ఎటువంటి ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు, ఎలక్షన్స్ డ్యూటీ ఉండడం వల్ల. ఇప్పుడు 2025లో మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే అనుకున్నాం కానీ రిలీజ్ అయితే చేయలేదు. ఇదైతే క్లోజ్ అన్నమాట. ఏది ఫస్ట్ ఇది స్పెషల్ లైన్ నోటిఫికేషన్. ఇక షెడ్యూల్ 2 నోటిఫికేషన్ జూలైలో, అంటే చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు, అన్న జూలైలో నోటిఫికేషన్ రాదట కదా, ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి పోస్ట్ పోన్ చేశారట కదా అని చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. అంటే వేరే యూట్యూబర్స్ చేస్తారు కదా, ఆ వీడియో చూసి నాకు మన వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు జూలైలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా 32,400 పోస్టులతోని, పోస్టులతోని మనకు రిలీజ్ చేస్తారని మనకు నిన్న అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. మనకు 32,400 ఎగ్జాక్ట్ గా పోస్టులు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ అన్ని కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే నిన్న సంబంధించి ఏదైతే ఆఫీసర్లు కలవడం అయితే జరిగింది, చిన్న సంథింగ్ మీటింగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉందే. దానికి సంబంధించి ఏదైతే అప్డేట్ అడిగితే మాత్రం వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది, మాకు దాదాపుగా 32,000 పోస్టులు భర్తీ చేస్తాం జూలైలో అని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం జూలైలో మనకు ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది జూలైలో ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తారా, మరి సెకండ్ వీక్ రిలీజ్ చేస్తారా అనేది క్లారిటీ అయితే లేదన్నమాట. ఇక దానికి సంబంధించి ఈ ఏదైతే మనకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫర్స్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అది మరి ఎప్పుడు పెడతారో తెలియదు, చూద్దాం. మనకు జూలై మంత్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దానికి సంబంధించిన డీటెయిల్ కూడా చెప్తాను, ఎగ్జామ్ పెడతారా బెటర్ అనేది. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ వస్తుందా. మనకు 2023లో నవంబరో డిసెంబరో ఆ మధ్యలో ఒక నోటిఫికేషన్ వచ్చింది, పోస్టల్ స్పోర్ట్స్ కోటా అని 1899 పోస్టులతో వచ్చింది. దానికి సంబంధించి ఆల్రెడీ మెరిట్ లిస్ట్ తీసిండు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయితే
అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇప్పటి వరకు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వలేదు. కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అది వాళ్ళు చాలా మెన్షన్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా అది పట్టించుకుంటలేరు. ఆ నోటిఫికేషన్ మనకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. కాబట్టి అది నోటిఫికేషన్ విడిచిపెడితేనే బెటర్ అన్నమాట. అయితే బ్రదర్ ఇవన్నీ పక్కకు పెడితే మాత్రం పోస్టల్ జీడీఎస్ మనకు మరో నోటిఫికేషన్ అయితే రాబోతుంది జూలైలో కొత్త నోటిఫికేషన్ దాదాపుగా 32,000 పోస్టులతోనే మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. జూలై లాస్ట్ వీక్ కానీ మనకు జూలై మంత్ లో మనకు ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఎటువంటి ఉండదు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం మనం. ముందుగా మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 అని ఇచ్చి ఇక్కడ జూలై మంత్ అనేది ఇస్తాడు 2025 సంబంధించి. ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన బీపీఎం ఏబీపీఎం సంబంధించి పోస్టులు అయితే ఇందులో భర్తీ అయితే చేస్తారు. ఆయన దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అనేది ఈ విధంగా ఇస్తాడు. మనకు జూలై మంత్ లో కానీ ఆగస్టు మంత్ లో కానీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇందులో, అండ్ ఏబీపీఎం అంటే దీనికి సంబంధించి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం అండ్ ఇంకొకటి డాక్ సేవకు, ఈ మూడు అయితే ఈ నోటిఫికేషన్ లో భర్తీ అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఏదైతే శాలరీ చూసుకుంటే టీఆర్సీఏ స్లాబ్ సంబంధించి చూసుకుంటే మాత్రం బీపీఎంకి వచ్చేసి 12,000 నుంచి వెళ్ళి 29,380 రూపాయలు. ఏబీపీఎం అండ్ డాక్ సేవకు వచ్చేసి 10,000 నుంచి వెళ్ళి 24,470 రూపాయలు. దీనికి ఓవరాల్ గా సంబంధించి బీపీఎంకి వచ్చేసి విత్ అలవెన్స్ 18,000 నుంచి 19,000 వరకు రావడం జరుగుతుంది మీకు ఫస్ట్ మంత్ శాలరీ. ఏబీపీఎం అండ్ డాక్ సేవకు వచ్చేసి 15,000 నుంచి 16,000 మధ్యలో మీకు ఫస్ట్ మంత్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం అండ్ ఇక్కడ బీపీఎం వచ్చేసి ఉమెన్ వాళ్ళకైతే మంచిగా ఉంటుంది. అండ్ అంటే ఏ బీపీఎం అండ్ డాక్ సేవకు వచ్చేసి కొంచెం తిరగడం అది ఇది ఉంటుంది కాబట్టి ఉమెన్ వాళ్ళకు కొంచెం రిస్క్ ఉంటుంది. బీపీఎం అయితే బెస్ట్ అన్నమాట ఉమెన్ వాళ్ళకు. ఇక మెయిల్ వాళ్ళకు ఏదైనా బెస్టే. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్ ఎటువంటిది లేదు. 40 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఇక పీడబ్ల్యూడీ అంటే హ్యాండిక్యాప్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా 10 ఇయర్స్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు చూసుకోండి. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పెడతారట కదా అండ్ ఎగ్జామ్ పెడతారట కదా అంటే దీనికి కేవలం 10th పాస్ సరిపోతుంది. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, పెట్టరు కూడా. వీళ్ళు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు లైఫ్ లో. ఓకేనా, అదో గుర్తు పెట్టుకోండి అందరు కూడా. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అలాగే దీనికి సంబంధించిన హౌ టు అప్లై వచ్చేసి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్ లో మీరు దీనికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవాలి. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు జూలై మంత్ లో స్టార్ట్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించి 100 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఆన్లైన్ లో ఫీ పేమెంట్ కూడా ఉందన్నమాట దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకు జూలై మంత్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ నోటిఫికేషన్ లో జాబ్ రాలేదో ఆ నోటిఫికేషన్ కి వెయిట్ అయితే చేయండి. అండ్ అదర్ జాబ్స్ సంబంధించి కూడా ప్రిపేర్ కాండి. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఇంత వీడియో. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రతి కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. అండ్ ఫైనల్ అయిపోయింది ఇంటర్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.